హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పండి. సో, మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. రిజర్వేషన్‌లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుందండి. సో, జనరల్ కేటగిరీ సీట్లలో రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకూడదని ఆదేశించిన మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సో, ఇతర వెనుకబడిన తరగతి ఓబీసీ, అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందినటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ మెరిట్ ఆధారంగా జనరల్ కోటాలో సీట్లు అడ్మిషన్ పొందేందుకు అర్హులు అవుతారని అయితే సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా రామ్ నరేష్ అలియాస్ లింకు కుష్వాహా తదితరులు దాఖలు చేసిన అప్పీల్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ బిఆర్ గవాయ్, కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులు తమ మెరిట్ ఆధారంగా అన్ రిజర్వ్డ్ అంటే జనరల్ కోటాలో ప్రవేశం పొందేందుకు అర్హులైతే వారు అన్ రిజర్వ్డ్ సీట్లలో మాత్రమే ప్రవేశం పొందాలని అయితే ధర్మాసనం పేర్కొంది. ఇక సౌరవ్ యాదవ్ ఇతర వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో గతంలో ఆమోదించినటువంటి నిర్ణయంపైన ఆధారపడిన సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మధ్యప్రదేశ్లోని ఒక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్కు సంబంధించినదన్నమాట. దీనిలో రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు సాధారణ కోటాలో పారిశ్రామిక ప్రవేశాన్ని అయితే నిరాకరించారు. ఈ విషయంలో మధ్యప్రదేశ్‌లోని ఎంబీబీఎస్ సీట్లపై నామినేషన్‌కు సంబంధించిందని మొత్తం సీట్లలో 5% ప్రభుత్వ పాఠశాల జీఎస్ విద్యార్థులకు రిజర్వ్ చేయబడింది. మధ్యప్రదేశ్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ రూల్స్‌గా 2018లోని రూల్స్ 2 ప్రకారంగా చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇక జీఎస్, యూఆర్ కేటగిరీ నుంచి ఓపెన్ కేటగిరీకి అయితే మార్చబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతిభావంతులైన రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులను అన్ రిజర్వ్డ్ కేటగిరీ ప్రభుత్వ పాఠశాల కోటా కింద అయితే ఎంబీబీఎస్‌లో చేర్చాలి అని పిటిషన్‌లో కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంబీబీఎస్‌లో జనరల్ సీట్లలో ప్రవేశం కల్పించకపోవడంపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ అతని పిటిషన్ తిరస్కరించబడింది. అయితే సుప్రీంకోర్టు అనుకూలంగానే మొత్తానికి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది.